హాయ్ అండి, నమస్తే. టుడే మల్టీగ్రెయిన్ దోశ హెల్దీ అండ్ టేస్టీగా ప్రోటీన్ ఎలా చేసుకోవాలో చూసుకుని ప్రోటీన్ పుష్కలంగా ఉందని చెప్పాలి. ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని పావు పావు గ్లాస్ మినప్పప్పు, పావు గ్లాస్ శనగపప్పు, పావు గ్లాస్ పెసరగుండ్లు. ఇక్కడైతే నేను పెసరగుండ్లు తీసుకుంటున్నా అండి. మీ దగ్గర పెసర బ్యాళ్ళు ఉన్నా కూడా తీసుకోవచ్చండి. అలాగే పావుకి ఇంకొక పావు కలిపి హాఫ్ గ్లాస్ వచ్చేసి డబుల్ క్వాంటిటీలో బియ్యం తీసుకోవాలండి. పావు గ్లాస్ కందిపప్పు, పావు టీ స్పూన్ వచ్చేసి మెంతులు తీసుకోవాలండి. మెంతులు తీసుకొని వీటిని అన్నింటినీ 2 times బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసి నేనైతే మార్నింగ్ టిఫిన్ కోసం నైట్ నానబెడుతున్నాను అండి. 6 to 7 hours అయినా మినిమం నానాలి. అలాగే లేదు మీరు నైట్ పోసుకోవాలంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ కోసం నైట్ నానబెట్టుకున్నానండి. ఇప్పుడు నానబెట్టుకున్న వాటిని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్న వాటిని మనం మిక్సీ జార్లో తీసేసుకుందామండి. తీసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. చాలా మెత్తగా ఉండాలి. బరక వస్తే మనం దోశ అనేది అంతగా మంచిగా ఉండదండి. చాలా స్మూత్గా వాటర్ వేసుకొని మిక్సీ అనేది పిండి అనేది రుబ్బుకోవాలండి. చూడండి మేము పిండి ఎలా వస్తుందో చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసేసుకుందామండి. తీసుకుని మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని అది ఒకసారి అలా అనుకొని అవి కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు మనం దీంట్లోకి 1 స్పూను ఉప్పు, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా వేసుకోవాలి. అలాగే స్పూన్ చక్కెర వేసుకుంటున్నా అండి. చక్కెర వేసుకోవడం వల్ల దోశ అనేది బాగా ఎర్రగా కాగుతుంది, టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా వస్తుందండి. దోశ అనేది మనం బ్యాటర్ ఈ విధంగా కలుపుకోవాలండి. మరీ పల్చగా లేకుండా, మరీ తిక్కుగా లేకుండా, మరీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలండి బ్యాటర్. ఇప్పుడు మనం ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దోశ అనేది వేసేసుకుందామండి. ఇక్కడ హీట్ ఎక్కిన తర్వాత నేను 2 గరిటెలు అయితే పిండి తీసుకొని దోశ వేసేసుకుంటున్నా అండి. ఇలా చిన్నగా ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం దోశ వేసుకోవాలండి. దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. హై ఫ్లేమ్లో పెట్టి దోశ ఆన్ సైడ్ కాగిన తర్వాత లైట్ కాగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు పూర్తి కాగింది అనుకున్న తర్వాత సెకండ్ టైం కాల్చుకోవాలండి. సెకండ్ సైడ్ కాల్చుకోవాలండి. సెకండ్ సైడ్ కాగిన తర్వాత మనం తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ఇంకా దోశ రెడీ అయింది. నెక్స్ట్ దోశ పోసి చూపిస్తానండి. మళ్ళీ సేమ్ అండి. 2 గరిటెలు అయితే తీసుకుంటున్నాను అండి పిండి. ఇక్కడ మళ్ళీ చిన్నగా పెట్టేసుకొని మళ్ళీ ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టేసుకొని దోశ పోసుకోవాలండి. అప్పుడు దోశ అనేది మనకు ప్యాన్ కత్తుక్కోకుండా ఉంటుంది. అలాగే లైట్ కాగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 1 సైడ్ కాగిన తర్వాత సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవాలండి. అంతేనండి, మన హెల్దీ ప్రోటీన్ మల్టీగ్రెయిన్ దోశ అనే చెప్పాలి. ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. చిన్నపిల్లలకు చాలా మంచిదండి. ఇది పెడితే చిన్నపిల్లలకనే కాదు, పెద్దవాళ్ళు కూడా తినడం. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, ఇది వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఈ దోశను ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా స్మూత్గా ఉంటుంది.
దీంట్లోకి నేను పల్లీ చట్నీ అండ్ టమాటా చట్నీ చేసుకున్నా అండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.